అందరికీ నమస్కారం. తమసోమ జ్యోతిర్గమయకు స్వాగతం, సుస్వాగతం. గత వారం నేను చెన్నై నుంచి కారులో వస్తున్నా తిరుపతికి. చెన్నైకి శివార్లలో అంటే అవుట్స్కట్స్ పూర్ణమిల్లి కాడ హైవే హోటల్ ఉంది. హైవే హోటల్లో టిఫిన్ చేసుకుని బయలుదేరదామని నేను డ్రైవరు అక్కడ ఆగాం. ఆగి టిఫిన్ చేసుకుంటూ ఉండగా మా పక్క టేబుల్లో తమిళ్లో ఒక డిస్కషన్ జరుగుతోంది. ఇద్దరు యువకులు, వాళ్ళ వయసు అరౌండ్ 30 ఉన్నాయి. అందులో ఒక అతను ఏదో సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నట్టు, లేకపోతే సూసైడ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నాడో తెలియదు, దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. వద్దు మచ్చా నువ్వు చేసే తప్పు, నువ్వు ఆ విధంగా ఆలోచించవద్దు అది అంటే. నాకైతే తమిళ్ అర్థమవుతుంది కానీ ఐ కాంట్ స్పీక్ అన్నమాట. నేను తమిళ్ మాట్లాడుతుంటే అర్థమవుతుంది. అతను దాంట్లో ఒక అతనైతే ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నాడో లేకపోతే చేసుకుంటూ ఉండగా అతను కాపాడాడో తెలియదు, కానీ ఒక అతను సూసైడ్ అటెంప్ట్, రెండో వాడు అతను మొదటి వాడిని ఓదారుస్తూ ఏదో చెప్తున్నాడు, మంచి మాటలు చెప్తున్నాడు. నాకు ఎందుకో కొంచెం బాధ అనిపించింది. ఏందబ్బా, దేవుడిచ్చినటువంటి ప్రాణాన్ని, జీవాన్ని అనవసరంగా ఆత్మహత్య చేసుకోవటం చాలా తప్పు కదా. బాధేసి నేనే వెళ్ళా ఆ టేబుల్ దగ్గరికి. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరేమనుకోకపోతే నేను ఒక చిన్న సలహా చెప్పచ్చా అని అడిగా. వాళ్ళకి నేను తెలియదు, నాకు వాళ్ళు తెలియదు, కానీ వాళ్ళు నా మాటను అయితే పట్టించుకోవాలి. తెలిసి మనకేదో కాస్త కోస్త నాలెడ్జ్ ఉండి మనం కరెక్ట్ దిశానిర్దేశం చేయకపోతే బాగుండదని ఆలోచించి ఇద్దరిని అడిగా, ఆర్ యు మ్యారీడ్, మీకు పెళ్ళయిందా అని అడిగా. అయ్యిందన్న. బా, ఎట్టకేలకు రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు మాట్లాడలేదు. అయినా నేను పట్టు వదలని విక్రమార్కుల్లాగా నేనే మళ్ళీ కల్పించుకొని మీకు మ్యారేజ్ అయ్యిందంటే అయ్యింది అన్నారు. మొదట అతన్ని కూడా అడిగా, మీకు అయ్యిందంటే అయ్యింది అన్నాడు. ఓకే, ఏదో రెస్పాన్స్ అయితే వచ్చింది. మీరేమనుకోకపోతే ఒక చిన్న ప్రశ్న వేస్తాను సార్ మీకు అని అన్నా. ఇప్పుడు ఆశ్చర్యంగా కాదు కానీ బ్లాంక్గా చూశారు. వాళ్ళు ఏ విధంగా చూసినా కూడా మన ఇంటెన్షన్ వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయాలి అంతే. అందుకని మొదటి అతనినే సూటిగా అడిగా, ఏ సార్ మీరు ఉద్యోగం చేస్తున్నారు? చేస్తున్నాం. ఎప్పుడైనా క్యాంపులకు వెళ్తారా? వెళ్తాను. మీరు క్యాంపులకు వెళ్ళేటప్పుడు ఎన్ని రోజులు ఉండొచ్చు బయట క్యాంపుల్లో? ఒక్కో రోజు, 2 రోజులు, ఒక్కోసారి 4-5 రోజులు. ఓకే, ఇప్పుడు అడుగుతానండి చిన్న ప్రశ్న, ఇప్పుడు చెప్పాలి మీరు సమాధానం.
మీరు ఒక 2 రోజులు బయట వెళ్తున్నారు క్యాంప్కి అన్నప్పుడు ఇంటి అవసరాలకి ఏవైనా ఖర్చులకి ఇచ్చి వెళ్తారా? వెళ్తానండి. 2 రోజులు బయట ఉండాల్సి వస్తే ఎంత ఇస్తారు? ఒక 2,000 ఇచ్చి వెళ్తాను. ఒక వారం రోజులు బయట వెళ్ళాల్సి వస్తే, ఒక వారం రోజులు బయట ఉండాల్సిన పరిస్థితి వస్తే, మీ క్యాంప్ ఒక 1 వీక్ అయితే ఒక 5,000 ఇచ్చి వెళ్తాను. ఓకే. ఒక నెల రోజులు బయట ఉండాల్సిన పరిస్థితి వస్తే, మీ క్యాంప్ ఒక నెల రోజులు, మేబీ ఓ ట్రైనింగ్ అనుకోండి, మీరు పనిచేసేటువంటి కంపెనీ మిమ్మల్ని ట్రైనింగ్కి బయట పంపిస్తుంది. ట్రైనింగ్కి వెళ్తున్నారు. ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు ఈ నెల రోజులు మీ ఆప్షన్స్ కోసం మీరు ఇంట్లో ఖర్చులు కొంత ఇచ్చి వెళ్ళాలి కదా, ఎంత ఇచ్చి వెళ్తారు అని అడిగారు. ఆ పరిస్థితి అయితే రాలేదు సార్ ఇంతవరకు. మా క్యాంపులన్నీ 2 days to 5 days ఉంటాయి. ఇన్ కేస్ ఓకే, క్యాంప్ కాదు, ట్రైనింగ్కి 1 month మీరు బయట వెళ్తున్నారు, అప్పుడు ఇచ్చి వెళ్ళాలి కదా, ఎంత ఇచ్చి వెళ్తారు? ఇవ్వాలి కదా సార్, ఒక 10,000 అయినా. బాగుంది. మరి జీవితాంతం మీరు బయట వెళ్ళాలనుకుంటున్నారు, ఇంట్లో ఎంత ఇచ్చి వెళ్తున్నారు? తలదించుకున్నాడు పాపం. సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు కదా, అంటే జీవితంలో ఇంకా కనబడకుండా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు కదా, మరి ఫ్యామిలీని ఏం చేద్దామని, వాళ్ళకి ఎంత ఇచ్చి వెళ్తామని, నువ్వు వెళ్ళిన తర్వాత ఒక పరిస్థితి ఏంది మీరు ఆలోచించుకోండి సార్. నాకు ఈ టైం ఇచ్చిన దానికి చాలా థ్యాంక్ యూ, ఇప్పుడు ఆలోచించుకోండి అంటే అనేసి నా టేబుల్ కాడికి వచ్చి నేను టిఫిన్ తింటాం స్టార్ట్ చేశాను. మీకు తెలుసో లేదో, నేను అడిగిన ఈ ప్రశ్నకి నేను మా డ్రైవరు టిఫిన్ చేసేంత వరకు వెయిట్ చేసి మా బిల్ అతనే పే చేశాడు తెలుసా. ఆ నిమిషం ముందు నాకు ముక్కు తెలీదు, మొహం తెలీదు, వారికి నేను తెలీదు, నాకు వాళ్ళు తెలీదు. కానీ ఒకే ఒక ప్రశ్న, మనిషిని ఆలోచింపజేసేటువంటి ప్రశ్న నేను వేశాను. నా కోసం బిల్లు కట్టి వెయిట్ చేసి, సార్ నేను చాలా తప్పుగా ఆలోచించాను, రియల్ సారీ, మీలా సలహాలు ఇచ్చేటువంటి మనిషి నాకు లేదు అని నా నెంబర్ తీసుకున్నాడు, ఫోన్ నెంబర్. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు టచ్లో ఉంటున్నాడు. ఓకే, అది పక్కన పెడితే ప్రేక్షక మహాశైలైన మిమ్మల్ని కూడా నేను అదే అడుగుతున్నా. మీరు బయట వెళ్ళాల్సిన పరిస్థితి ఒక 2 రోజులైతే మీరు ఇంట్లో ఎంత ఇచ్చి వెళ్తారు? వారం రోజులు మీరు బయట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడితే ఇంట్లో ఖర్చుల కోసం, అవసరాల కోసం ఎంత ఇచ్చి పోతారు? నెల రోజులైతే ఎంత? జీవితాంతం మీరు లేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు ఫ్యామిలీకి అని ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదా. అందుకే డబ్బులు సంపాదించాలి, మన కోసం, మన వాళ్ళ కోసం. ఈ ప్రశ్న మీ అందరినీ నేను అడిగాను. ఈ ప్రశ్నకు సమాధానం మీరు కామెంట్లో తెలియజేయండి. మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా విశ్లేషించి మీకు తగిన గైడెన్స్ అయితే మా కోర్స్ ద్వారా మేము అందజేస్తాం. మా కోర్స్ పేరు మనీ మేకింగ్ మేనిఫెస్టో. అతి త్వరలో మేము ముందుకు తీసుకొస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ.